డియర్ రిటైలర్స్, మనం ఈ వ్యాలెట్లో ఈ వీడియోలో మెయిన్ వ్యాలెట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలాగనేది తెలుసుకుందాం. ఓకేనా? జస్ట్ మీరు సింపుల్గా ప్యానెల్లో ఓపెన్ అవ్వగానే ఇందులో మై ప్రొఫైల్ డీటెయిల్స్ చూడండి. మై ప్రొఫైల్ డీటెయిల్స్. సో మై ప్రొఫైల్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, యాడ్ మనీ టు మెయిన్ వ్యాలెట్. ఇప్పుడు నా ఇక్కడ మెయిన్ వ్యాలెట్లో 203 చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, యాడ్ మనీ టు మెయిన్ వ్యాలెట్ క్లిక్ చేయగానే నాకు ఎంత అమౌంట్, ఇక్కడ నా రెండో వ్యాలెట్లో ఉండే అమౌంట్ వాల్యూ చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఎంత ఎంటర్ చేయాలనేది చూపిస్తుంది. సో జస్ట్ నేను సింపుల్గా 100 రూపీస్ అని ట్రాన్స్ఫర్ కొడుతున్నాను. కొట్టిన తర్వాత ఇక్కడ కింద బిల్ పేమెంట్ అనేది మెన్షన్ చేయండి. కొట్టి మీరు ట్రాన్స్ఫర్ టు మెయిన్ వ్యాలెట్. సో చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో నుంచి అమౌంట్ లెస్ అయ్యేసి నాకు 100 రూపీస్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సో ఇది మెయిన్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. ఓకేనా? చూసుకొని మీకు ఎంత కావాలి, ఎంత ఛార్జెస్ కట్ అవుతాయి, దానికి పరంగా ఎంత కావాలో చూసుకొని అది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.